అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టంగుటూరి ప్రకాశం పురావస్తు ప్రదర్శనశాలకు వెళ్ళబోతున్నాం. ఈ పురావస్తు ప్రదర్శనశాల కనపర్తి గ్రామంలో ఉంది. కనపర్తి గ్రామం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్కి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే అమ్మనబ్రోలు ఒంగోలు పట్టణానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మ్యూజియంకి చేరుకోవడానికి ముందుగా అమ్మనబ్రోలు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం ప్రతిరోజు 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా సెలవు దినం. ఈ మ్యూజియంలో 2వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు చెందిన 120 రాతి శిల్పాల సేకరణ కలిగి ఉంది. ఈ గ్రామాన్ని పూర్వం కనకపురగా పిలువబడేది, తరువాత కనపర్తిగా మారింది. ఈ పురావస్తు ప్రదర్శనశాల బ్రిటిష్ పురావస్తు పరిశోధన ప్రదేశాలలో ఇది ఒకటి. 1982లో నిర్మించిన భవనంలో వెలికితీసిన అనేక శిల్పాలు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచబడ్డాయి. ఈ మ్యూజియం 1983 నుండి ప్రజల సందర్శనకు అందుబాటులోకి తెచ్చారు. ఈ కళాఖండాలలో చెక్కబడినవి చాలా శిల్పాలు ఉన్నాయి. వాటిలో నంది, సప్తమాతృకలు, వీరగల్లు, భైరవ శిల్పాలతో పాటు శివలింగాలు కూడా మీరు ఎక్కువగా గమనించవచ్చు. వీటిలో వీరగల్లు శిల్పాలు మ్యూజియంకి ముందు భాగాన, అలాగే వెనుక భాగాన శివలింగాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న శిల్పాలలో ఎక్కువగా 11 మరియు 12వ శతాబ్దానికి చెందిన శిల్పాలుగా మనం గుర్తించవచ్చు. ఇక్కడున్న శిల్పాల్లో ఎక్కువగా వీరగల్లు శిల్పాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వీరగల్లు అనగా రాతిపై చెక్కబడిన స్మారక శిలారూపాలు, అంటే వీరుల త్యాగానికి చిరస్మరణీయతకు గుర్తుగా వీటిని నిర్మిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా శివలింగాలే. ఇక్కడక్కడ రాతి స్తూపాలు అవి కూడా మీరు ఉండడం గమనించవచ్చు. యుద్ధంలో మరణించిన వీరులను గుర్తు చేసే స్మారక శిలలే వీరగల్లులు. మధ్యయుగ చారిత్రక వివరాలను తెలుసుకునేందుకు అపూర్వమైన ఆధారాలే ఈ శిల్పాలు. ఇక్కడ మీరు చూస్తున్నది భైరవ విగ్రహం. మ్యూజియం లోపల కెమెరాకు అనుమతి లేదు.